వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ఏఐ ద్వారా స్టోరీ బుక్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఒక వర్డ్ కూడా టైప్ చేయకుండా, ఒక చిత్రాన్ని కూడా మనం డౌన్లోడ్ చేయకుండా చక్కటి బొమ్మలతో కూడినటువంటి కథల పుస్తకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు తను మరియు గను అనేటువంటి సచిత్రమైనటువంటి బొమ్మల కథల పుస్తకం ఎలా ఉందో మీరు చూడవచ్చు. ఇలాంటి పుస్తకాల్ని మనం తయారు చేసుకోవడానికి చాలా ఈజీ. ఈ పుస్తకం చదవడమే కాకుండా మనం వినడం కూడా జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అన్నటువంటి యారో మార్కును గమనించినట్టయితే అక్కడ లిజన్ అనేటువంటి చోట క్లిక్ చేసి స్టోరీ బుక్ను టోటల్గా మనము వినడానికి కూడా అవకాశం అనేది ఉంది. సో మనం ఎలాంటి పెన్ను పేపరు యూజ్ చేయకుండా, ఎలాంటి బొమ్మలను యూజ్ చేయకుండా వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే మనం ఏఐ ద్వారా చక్కటి బొమ్మల పుస్తకాన్ని, కథల పుస్తకాన్ని తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియో ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందాకే చెప్పుకున్నట్టుగా మనం ఈ పుస్తకాన్ని చదవడమే కాదు, ఆడియో ద్వారా వినడం కూడా చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇందుకోసం మనం ఏం చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది చెప్పుకుందాం. సో మొదట గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. గూగుల్ క్రోమ్ నందు యూఆర్ఎల్ బార్ నందు మనము జెమినీ ఏఐ స్టోరీ బుక్ అని క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ క్రియేట్ బుక్ స్టోరీ బుక్ అని వస్తుంది. ఆ జెమినీ స్టోరీ బుక్ అనేటువంటిది క్లిక్ చేసి ఈ విధంగా స్టార్ట్ ఓవర్ హియర్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధమైనటువంటి డిస్ప్లే కనిపెడుతుంది. ఇక్కడ ఆస్క్ జెమినీ అన్నటువంటి చోట మనకు ఏ జోనర్లో కథ కావాలో, ఎవరెవరి పేరు ఆ కథలో ఉండాలో, క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ ఉండాలో వాటిని మనము ఇక్కడ సింపుల్గా ఒక ప్రాంప్ట్ రూపంలో ఇచ్చివేయవచ్చు. సో మనము కేవలం ఒక ప్రాంప్ట్ మాత్రమే ఇచ్చి టోటల్గా కథ అన్నీ ఏఐ ద్వారానే జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో అనిల్ మరియు చందన అనేటువంటి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని మనకు ఒక చక్కటి కథల పుస్తకాన్ని తయారు చేసి మనకు జెమినీ స్టోరీ బుక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మనకి ఏ జోనర్లో కథ కావాలంటే ఆ జోనర్లో కథను తయారు చేసుకోవచ్చు. సో మనం గమనించినట్టయితే స్టోరీ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ స్టెప్లో తయారవుతుంది. సో వెంటనే ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్కు తగ్గట్టుగా చిత్రాలను కూడా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. సో వీటన్నిటినీ ఒక క్రోడీకరించి ఒక చక్కటి పుస్తక రూపంలో మనకు స్టోరీ బుక్ అనేది రావడం జరుగుతుంది. సో గమనించవచ్చు. సో ఇక్కడ బొమ్మలను డిజైన్ చేయడం, బొమ్మలను క్రియేట్ చేస్తూ ఉన్నది సో కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకు పర్యావరణ పరిరక్షణలో చందన మరియు అనిల్ అనేటువంటి ఒక చక్కటి బొమ్మలతో కూడినటువంటి సచిత్ర కథల పుస్తకం అనేది తయారైంది. సో ఈ విధంగా మనము 1, 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు రకరకాలైనటువంటి నీతి కథలను కావచ్చు, అనేక రకాలైనటువంటి పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి కథలు కావచ్చు, మనము ఏఐ ద్వారా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు ఎలాంటి శ్రమ లేకుండా. సో వీటిని క్రియేట్ చేయడమే కాకుండా లిజన్ అన్న చోట క్లిక్ చేసి మనము ఆ కథలను వినడం కూడా చేయవచ్చు. లిజన్లో మనకు లౌడ్ స్పీచ్ అని, లో స్పీచ్ అని, లో పిచ్ అనేటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా కథను మనము 2 రకాలుగా కూడా వినడానికి అవకాశం అనేది ఉంది. సో చక్కటి ఈ అవకాశం అనేది మనకు జెమినీ స్టోరీ బుక్ ద్వారా కల్పించబడడం జరిగింది. సో ఇలాంటి అవకాశాన్ని మీరు కూడా మన పాఠశాలలోని పిల్లలకు ఉపయోగించుకుంటారని మీ అనిల్ టెక్ గురు కోరుతూ, ఇలాంటి మరిన్ని టెక్నాలజీకి సంబంధించినటువంటి వీడియోలను మొదటగా పొందడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ షేర్, కామెంట్ అవే మన ఛానల్ని ప్రోత్సహిస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్, మీ అనిల్ టెక్ గురు.